గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి అఖండ విజయాన్ని అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఇప్పటిదాకా నా పేరు మాత్రమే పడింది. ఈ సినిమాలో మా అమ్మగారి పేరు కూడా తెర మీద కనిపించింది. అంటే తల్లులందరి ఆశీస్సులు ఉన్న చిత్రం అండి ఇది. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీ అమ్మగారు ఏం చెప్పారు అది కూడా చెప్పారు. అందుకే డైలాగ్ ఇస్తుంది, అగ్రత పూజిస్తుంది, అమ్మ కాదు అమ్మకి. అద్భుతం. అమ్మగారు ఒక మాట చెప్పారండి. ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు వేసినప్పుడు దాని మీద జయలక్ష్మి పుత్ర సాయిమాధవ బుర్రా అని ఉందండి. కార్డు చూసి మా అమ్మ ఇప్పటిదాకా రాసినవన్నీ బాగా రాసావు, కానీ ఈ సినిమాకి అంతకంటే బాగా రాకపోతే కాళ్ళు ఎరగొడతాను. స్టూడెంట్స్ ఈ సినిమా అవకాశం మళ్ళీ ఒక అన్వేషణ మొదలుపెట్టింది. మనం అన్వేషించుకోవడం, పాత్రను అన్వేషించు. ఇంత అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు కలిగిందండి. ముఖ్యంగా బాలకృష్ణ గారి 100వ సినిమాకి నేను రచయితని అనేటువంటిది తలుచుకుంటుంటూనే ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతున్నాను. ఇది ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా జీవితంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఆరంభం. ఇంత ఘన విజయాన్ని అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమరణమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమిపుత్ర, తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను.